బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న తనపై కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేస్తే అండగా నిలవాల్సింది పోయి కవితకు మద్దతు తెలుపుతూ తననే విమర్శించడం సిగ్గుచేటని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ఇక ఫిర్యాదిగూడలోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తనపై తెలంగాణ జాగృతి జరిపిన దాడిని టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా స్వాగతించలేదు. కానీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర కాంగ్రెస్ పెద్దలు ప్రెస్ మీట్ పెట్టి మరీ కవితకు అండగా నిలిచారని, ఇంతకన్నా దరిద్రం ఇంకేం ఉంటుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి కల్వకుంట్ల కవితకు అనధికారిక ఒప్పందం నడుస్తోందని, ఇటీవల 3 మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగినప్పుడే కవిత సైతం మంత్రిగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. ఇది నిజమో కాదో కాంగ్రెస్ పెద్దలు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైందని జోసెన్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మహేష్ కుమార్ గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు ఇలాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కల్వకుంట్ల కవితకు మేము అండగా ఉన్నామని మాట్లాడడం అంటే ఇక ఇంతకు మించిన దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. నేను ఒకటి చెప్తా ఉన్నా, మొన్న 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలో కల్వకుంట్ల కవిత గారు కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండే, అవునా కాదా? కాంగ్రెస్ పార్టీలో కల్వకుంట్ల కవిత గారు జైన్ కావడానికి రంగం సిద్ధమైండే. ఇప్పటికి కూడా ఆమె కాంగ్రెస్ పార్టీ అనధికారిక అనుబంధ సభ్యురాలుగా కొనసాగుతూ ఉంది. ఇది స్పష్టమవుతా ఉంది. లేకుంటే 42% రిజర్వేషన్ ఆర్డినెన్స్ వ్యవహారం ఏదైతే ఉందో అది తేలక ముందుకే, అది పట్టాలెక్కక ముందుకే ఈమె సంబరాల కార్యక్రమాలు చేసుకోవడము, అటు ప్రభుత్వం ఈమెకు మద్దతుగా నిలబడము, ఇవన్నీ చూస్తూ ఉంటే కల్వకుంట్ల కవిత గారు కాంగ్రెస్ పార్టీతో మిలాఖాత్ అయిన విషయం స్పష్టంగా అర్థమవుతాం. ఇదే ముఖ్యమంత్రి గారు మరి బిల్లు పాస్ చేసిన